ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కుడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిక వీక్షిస్తున్నా మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలోండి దేవుని మనిషి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలని, దైవిక సత్యాలని, వాస్తవిక సత్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవుని మనిషి జీవితాలు, దేవుని మరిచిపోవడం అంటే ఏంటి, దేవుని వాక్యం మనకి ఏ విషయాలను తెలియజేస్తుంది, దేవుని మరిచిపోయే జీవితాలు మరి వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో దేవుని వాక్యంలోనే మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారం ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే అంశానికి సంబంధించిన వాక్య భాగమైన యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 12 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల నుండి మరికొన్ని విషయాలు ఈ అంశానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేసుకునబోచున్నాం. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, నేటి తరంలో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలకు ఈ అంశ సందేశము ఎంతో ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఈ దినాన్ని లోకంలో మనం చూస్తున్నాం, లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎంతో దారుణంగా మనకు కనబడుతున్న ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇటువంటి దినాల్లో మనము క్రైస్తవ ఆత్మీయత కలిగి మన జీవితాలను మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన జీవితాలను మనం జాగ్రత్త పరచుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి అంశ సందేశాలు మీ ముందుకు తీసుకుని వచ్చి ఎన్నో అద్భుతమైన విషయాలను మరి దేవుని వాక్యంలోని మీకు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేని ముందుకు నడిపించండి. పాట ద్వారా మీరే మహిమపరచబడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. వారిలో ఉన్న ఆత్మీయతను వారు సరి చేసుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే ఆత్మీయత కలిగి జీవించేవారు వారు ఇంకా ఆత్మీయతలో బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యం చెప్పిన నాపిని అభిషేకం నుంచి అద్భుతంగా సరైన విధానంలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని వివరించి తెలియజేయగలిగేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షించడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఎక్కివించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెర్ వచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఎక్కివించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. ఓ నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితే నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితే నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని అయినాదే ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నన్ను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా. నీతో నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. ఓ నన్ను హత్తుకున్నా ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్. నన్ను హత్తుకున్నా ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్. నన్ను విడువకు ప్రియుడా నాకు తోడుగా
యేసయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా ఓ నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా ఓ. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెసిలేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. ప్రియమైన మన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా ఈ యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య చరణముగా ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మనం తీసుకొని ఆ వాక్య చరణం నుండి ప్రియమైన మన స్నేహితులారా ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలని, వాస్తవిక సత్యాలని, దైవ సత్యాలని వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఎంతో అద్భుతమైన వివరణ ఈ అంశ సందేశం ద్వారా మీకు ఎన్నో విషయాలు మేము తెలియజేయడం జరుగుతున్నది. గనుకనే ప్రియమైన స్నేహితులారా, ఈ అంశాన్ని ఒక వారంతో మనం ముగించుకోకుండా కొన్ని భాగాలుగా మనం తెలుసుకుంటున్నామంటే ప్రతి విషయము మీకు ఎంతో వివరంగా అర్థం అవ్వాలని, ప్రతి విషయాన్ని లోతుగా మేము ధ్యానం చేసి మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించండి. వీక్షించడం ద్వారా దేవుడి వర్తమానం ద్వారా ఈ అంశ సందేశం ద్వారా ఏదైతే విషయాలు మీతో మాట్లాడుతున్నారో ఆ విషయాలు మీరు గ్రహించగలరు. మీ ఆత్మీయతలు ఏదైనా బలహీనత ఉంటే కనుక దాన్ని మీరు సరిదిద్దుకోగలరు. ఎవరైనా మీ స్నేహితులలో ఇటువంటి జీవిత విధానం కలిగిన వారు ఉంటే కనుక వారికి వర్తమానాలు షేర్ చేయడం ద్వారా వారి జీవితంలో కూడా మార్పు పొంది వారి జీవితాల్లో నిజదేవుని ఎరిగి నిజమైన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలో వారు తెలుసుకుని ఆ ఆత్మీయతలకు వారు రావడం ద్వారా వారి జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలను వారు చూడగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన మన స్నేహితులారా, ఈ అంశ సందేశాలు ఈ దినాన్ని క్రైస్తవ లోకానికి ఎంతో అవసరం. క్రైస్తవ యవన బిడ్డలకి ఎంతో అవసరం. క్రైస్తవ యవన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదకరమైన అంశ సందేశం ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే ఈ దినాన్ని లోకంలో మనం చూస్తున్నాం. లోకంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎంతోమంది యవన సహోదరులు యవన సహోదరుల పరిస్థితి మనం ఆలోచిస్తుంటే కనుక వారు లోకంలో ఉన్న వారితో వారి స్నేహాలు చేస్తూ లోకంలో ఉన్న మనుషులను వారు నమ్మి చివరికి మోసపోయి వారికి వారే హాని చేసుకొని చనిపోతున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం. మోసపోయి చివరికి తల్లిదండ్రులకు చెప్పుకోలేక వారితో ఉన్నవారికి కూడా చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతూ వారి జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్న ఎంతోమంది యవన సహోదరులను మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, అంటే ఈ లోకంలో పాప సంబంధమైన ఆలోచనలు, ఈ భూ సంబంధమైన ఇష్టాలతో చాలామంది ఎలా ఉంటూ ఉంటారంటే వారి జీవితాలు వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. అటువంటి మనుషులను నమ్మి దినాల్లో ఎంతోమంది యవన సహోదరులు మోసపోతున్నారు. చివరికి ఆ మోసాన్ని జీర్ణించుకోలేక వారికి వారు హాని చేసుకొని చనిపోతున్నారు. కొంతమంది అటువైపు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు, తోటి స్నేహితులకు కూడా చెప్పుకోలేక వారిలోనే ఆ బాధను దిగమించుకుంటూ చివరికి మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు ఈ దినాల్లో ఎంతోమంది మనకు కనబడుతూ ఉన్నారు. నిజమే, వార్తల్లో మనం చూస్తుంటే ఎన్నో విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. నేను ఈ మధ్య ఒక యవన సహోదరి గురించి ఉన్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, ఆ యవన సహోదరి హాస్టల్లో ఉంటూ తన ఎడ్యుకేషన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఆమె యొక్క స్నేహితుడి ద్వారా ఆమె గర్భాన్ని దాల్చింది. అయితే ఈ విషయము అటు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తల్లిదండ్రులను మోసం చేస్తూ తనున్న హాస్టల్ని విడిచి వేరొక హాస్టల్లో జాయిన్ అయ్యి ఆ కొత్త హాస్టల్లో ఉన్న వారికి ఏ విషయాన్ని చెప్పిందంటే, నాకు వివాహం జరిగిన తర్వాత నేను ఎలా గర్భాన్ని దాల్చానని ఇక్కడ వీరిని మోసం చేస్తూ తన తోటి విద్యార్థులను మోసం చేస్తూ అక్కడ తల్లిదండ్రులను మోసం చేస్తూ తన జీవితం ముందుకు వెళ్తున్న సమయంలో ఎప్పుడైతే నెలలు నిండాయో ఆ సమయంలో ప్రియమైన యవన స్నేహితులారా, ఆ నొప్పులు వచ్చే సమయంలో హాస్టల్లోనే ప్రియమైన యవన స్నేహితులారా వాష్రూమ్కి వెళ్ళి అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆడబిడ్డను ఏం చేసిందంటే చెత్త కుండీలో పడేసిందంట. ఎంత దుర్మార్గమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి ప్రియమైన యవన స్నేహితులారా. తర్వాత మరలా ఏమీ తెలియలేనట్లు తన రూమ్కి వచ్చినప్పుడు అక్కడున్న విద్యార్థులు ఆమెను చూసి ఆమె యొక్క రక్తస్రావాన్ని చూసి హాస్టల్లో వారికి తెలియజేయడం, తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె చేసిన ప్రతి విషయం వారికి తెలియజేసినప్పుడు అందరికీ ఆ విషయం తెలియజేయబడింది.
అంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఆమె యొక్క జీవితం నిజమే చాలామంది దినాల్లో యవన సహోదరులు వారి యవన కాలంలో ఎన్నో లక్ష్యాలను, మంచి లక్ష్యాలను కలిగి జీవిస్తూ ఉంటారు. చివరికి మనుషులను నమ్మి మనుషుల ద్వారా మోసపోయి వారి యొక్క లక్ష్యాలను వారు చేరుకోలేరు. చివరికి మనుషుల ద్వారా అసహించబడే పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులలో ఎంతోమంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని విన్నాను, ఆ విషయం నాకు ఎంతో బాధను కలిగించింది. ఒక యవన సహోదరి ఒక వ్యక్తి యొక్క ప్రేమను అంగీకరించలేదని చెప్పి ఆమె యొక్క జన్మదినోత్సవ దినాన ఆమెని కొట్టాడంట. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, జన్మదినోత్సవ దినం అంటే ఆ దినాన్ని ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ జన్మదినాన్ని ఎవరైతే జరుపుకుంటున్నారో వారి యొక్క సంతోషం గురించి ఏదో ఒక పనిని కుటుంబంలో ఉన్న వారు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఆమెను సంతోషపెట్టడానికి ఎంతో ప్రయాసపడి ఉంటారు. ఆమె కూడా తన తోటి స్నేహితులు కూడా ఆమెను సంతోషపెట్టి ఎంతో సంతోషంగా ఆ దినాన్ని జరుపుకోవాలని ఆమె కూడా భావించి ఉంటారు. కానీ ప్రియమైన యవన స్నేహితులారా, ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ జన్మదినోత్సవ దినాన్ని పాడు చేయాలని చెప్పి ఆ దినాన్ని ఆ యవన సహోదరిని కొట్టి ఆమెలో ఒక బాధను కలిగించాడు. ఆమెకి ఆ బాధ గుర్తుండిపోయేలా చేయాలనే ఆలోచన ఆ వ్యక్తిలో కలిగిందంట. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సంఘటన వింటూ ఉంటే మనుషుల్లో పెరిగిపోతున్న క్రూరత్వం మనకు తెలుస్తుంది. ఈ దినాన్ని మనుషుల క్రూరత్వం, మనుషుల్లో మార్పుని చూస్తుంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఈ దినాల్లో మనకి చాలామంది కనబడుతూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వార్తలని మనం న్యూస్లో వింటూ ఉంటాం. ఈ వార్తలన్నీ మనం న్యూస్లో వింటున్నా సరే, మరి ఒకసారి ఈ అంశ సందేశాన్ని చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలియచేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ దినాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు చిక్కుపోతూ ఉన్నారంటే, దేవునికి 100% వారి జీవితంలో చోటు కల్పించవలసిన వారు దేవునికి ఇవ్వాల్సిన చోటును వారి జీవితాల్లో వారు ఇవ్వకుండా దేవునికి 0% అంటే 0% దేవునికి వారి జీవితాల్లో చోటు కల్పిస్తూ మనుషులను నమ్మి మనుషులకు వారి జీవితాల్లో 100% చోటు కల్పించుకొని మనుషుల మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్న కొంతమంది జీవిత పరిస్థితులు ఈ విధంగా మారిపోతూ ఉన్నాయి. వారి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులను వారు చూస్తూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, చివరికి నమ్మిన మనుషుల ద్వారానే మోసపోతూ ఉన్నారు. మోసపోయి ఆ మోసాన్ని జీర్ణించుకోలేక, ఆ బాధను తట్టుకోలేక కొంతమంది వారిగానే హాని చేసుకొని చనిపోతూ ఉన్నారు. కొంతమంది మానసిక రోగులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీరే దేవుని మరిచిపోతూ ఉంటారు. దేవునికి ఇవ్వాల్సిన చోటు వారి జీవితంలో ఒక మనుషులను నమ్ముకుంటే ద్వారా ఇటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎవరంటే దేవుని మరిచిపోయేవారు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మరిచిపోవడం అంటే ఇదే. దేవుని మర్చిపోయేవారు ఇటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటూ ఉంటాయంటే, మనుషులను పూర్తిగా నమ్ముతారు, దేవుని మీద వారికి విశ్వాసం ఉండదు, దేవునిలో భక్తి అనేది వారికి ఉండదు, దేవునిలో భక్తి జీవితం అనేది వారికి ఉండదు, దేవుడు అంటే భయం అనేది వారికి ఉండదు, అసలు దేవునితో దేవునిలో ఉండాలనే ఆలోచన కూడా వారి జీవితంలో ఉండదు. పైపచ్చు మనుషులకు ఏ విధంగా వారు మాట్లాడుతుంటారంటే, మనుషులతో నేను చాలా బాధలో ఉన్నాను, మానసికంగా కృంగిపోతున్నాను, నాలో ఎంతో ఆవేదన, నాలో ఎంతో బాధ ఉందని చెప్పి తన తోటి స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి బాధలు చెప్తూ ఉంటారో అప్పుడు తోటి స్నేహితులు ఉన్న కొంతమంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు, నీవెంత బాధలో ఉన్నావు కదా, నీకు మనశ్శాంతి లేదు కదా, నీవు దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధిలో మనశ్శాంతి ఉంటుంది, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ఒక సమాధానం, ఒక నెమ్మది నీలో కలుగుతుందని చెప్పినప్పుడు మరలా అటువంటి వారు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటారంటే, దేవుని సన్నిధి కన్నా ఈ క్లబ్బుల్లో గడపడం నాకు ఎంతో సంతోషం, త్రాగితే నేను ఇవన్నీ మర్చిపోతానని చెప్పి ఈ లోకాశలను విడిచిపెట్టలేక ఈ లోకాశలను జీవిస్తూ ఆ మానసిక కృంగుబాటు నుండి బయటపడలేని ఎంతోమంది యవనస్తుని దినాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, వీరే దేవుని మర్చిపోయేవారు. ఇటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. వారిలో ఉన్న లోకాశలను వారు విడిచి, వారిలో ఉన్న ఈ లోకంలో ఉన్న పాపపు ఆలోచనలను, పాపపు అలవాట్లను వారు విడిచి దేవుని దగ్గరికి రావాలి, దేవునిలో స్థిరపడాలి, దేవునికి వారి జీవితంలో స్థానాన్ని ఇవ్వాలి, దేవునికి వారి జీవితంలో చోటిచ్చి మనుషులను నమ్ముకొనక దేవుని నమ్మి వారు జీవించగలిగితే ప్రియమైన మన స్నేహితులారా, వారి జీవితాల్లో అప్పటి వరకు ఉన్న పాత జీవితాన్ని అంతటినీ దేవుడు వారి జీవితాన్ని తీసివేసి వారిలో ఉన్న పశ్చాత్తాపని బట్టి వారి యొక్క పాపాలను దేవుడు క్షమించి వారి జీవితాల్లో నూతన క్రియలు చేసి అద్భుతమైన జీవితాల వారికి దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, ఇలాంటి వారు ఎలాగుంటూ ఉంటారంటే దేవుని పూర్తిగా మరిచిపోతూ ఉంటారు. కనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశ సందేశానికి దేవుని మరుచు జీవితాలు ఏమోనో మీకు తెలుసా, దేవుని మర్చిపోయే జీవితాలు ఏ విధంగా మారిపోతాయో మీకు తెలుసని మనం టైటిల్ పెట్టుకొని ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవుని మర్చిపోవడం అంటే కొన్ని వారాలుగా ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే, దేవుని మర్చిపోవడం అంటే దేవుని విడిచిపెట్టడం, దేవునికి విరోధంగా మారిపోవడం అని తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వకపోవడమే దేవుని మర్చిపోవడాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే, దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను మయంపరుస్తూ ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోవడమే దేవుని మర్చిపోవడాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ముఖ్యంగా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషులకు ఇవ్వడం,
దేవుని మర్చిపోవడానికి మనం తెలుసుకున్నాం. దేవుని యందు నమ్మకం ఉంచవలసిన మనము దేవుని యందు నమ్మకం ఉంచక మనుషులను నమ్ముకోవడమే దేవుని మర్చిపోవడానికి మనం తెలుసుకున్నాం ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా గత వారం ఏ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే దేవునిలో ఉన్న దీర్ఘశాంతాన్ని తక్కువగా మనం చూస్తూ, దేవునిలో దీర్ఘశాంతాన్ని మనం తక్కువగా చూస్తూ దేవుడు కూడా మనలాంటి వాడనే ఆలోచనకు మన జీవితంలో చోటు ఇవ్వడమే దేవుణ్ణి మర్చిపోవడానికి గత వారం మనం తెలుసుకోవడం జరిగిన ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి స్థితిలో ఉన్నవారి పరిస్థితులు ఏ విధంగా మారుతాయో కూడా దేవుని వాక్యం ఇటువంటి వారి గురించి ఏం చెప్తుంది కూడా ఎన్నో విషయాల్ని ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. గనుకనే ఈ విషయాలన్నీ పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకుడిగా నేను కోరుచున్నాను. దేవుని మర్చిపోవడం అంటే మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని విషయాల కృతజ్ఞతలు చెల్లించకపోవడం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని మర్చిపోవడం అంటే ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యంలో ఏ విషయాలు రాయబడి ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనము లోతుగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ వర్తమానాలు మీరు కూడా పూర్తిగా వీక్షించండి. వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా తెలియజేయండి. అప్పుడు వారు వీక్షించడం ద్వారా దేవుని మర్చిపోయే అటువంటి ఏమైనా లక్షణాలు వారిలో ఉంటే కనుక వాటి నుండి వారు దూరంగా రాగలరు, దేవునిని వారి జీవితంలో కలిగి ఉండగలరు, దేవునికి వారి జీవితంలో చోటిచ్చి దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించగలరు. తద్వారా దేవుడు వారి జీవితాల్లో సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, నూతన జీవితాన్ని, దేవుని తోడు కాపుదలను వారి జీవితాలలో పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ వారం ప్రియమైన స్నేహితులారా మనం ఏ విషయాలు ధ్యానం చేసుకుని పోయినామంటే ఇదే అంశానికి కొనసాగింపుగా యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో దేవుని మర్చిపోవడం అంటే ఏంటి, వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి, అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుంటే ఈ వారం ఈ అంశ సందేశం మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ప్రియమైన స్నేహితులారా, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుతూ ఉన్నానండి. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకుని వారి నీలోనున్నారు. అప్పిచ్చి ఉడ్డి పుచ్చుకుని నీ పొరుగు వారిని బాధించుచు నువ్వు బలవంతముగా వారిని దోచుకునిచున్నావు. ఇదే యెహోవా వాక్కు అని యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 15 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నారంటే, అన్య జనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును, అక్కడ నీవు భ్రష్టుడవై అప్పుడు నీవు నన్ను తెలుసుకుందావని దేవుడు అంటూ ఉన్నారు. అక్కడ నీవు భ్రష్టుడవై అప్పుడు నీవు నన్ను తెలుసుకుందామని దేవుడు ఎందుకంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోయి, దేవుని ప్రజలైన వారు దేవుని మర్చిపోయి ఆయనకు విరోధంగా చేస్తున్న పనులను బట్టి దేవునికి వారి మీద కోపం వచ్చి దేవుడు ఏం చేస్తున్నారంటే వారిని శిక్షిస్తారు. వారిని శిక్షించినప్పుడు ప్రియమైన స్నేహితులారా దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నారంటే, అన్యజనులలో నిన్ను చెదరగొట్టేస్తాను, ఇతర దేశంలోకి నిన్ను వెళ్ళగొడతానని దేవుడు అంటూ ఉన్నారంటే వారిని చెదరగొడతారంట, వారిని వెళ్ళగొడతారంట. అయితే ఆ సందర్భంలో ఎప్పుడైతే వారి మీదకి దేవుని కోపం వస్తుందో ప్రియమైన స్నేహితులారా అప్పుడు వారు ఆ విషయాన్ని గ్రహిస్తారు. వారిలో ఉన్న తప్పును, వారు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని, దేవునికి విరోధంగా చేసిన పనులను వారు గ్రహించి ప్రియమైన స్నేహితులారా ఆ విషయాలు వారు జ్ఞాపకం చేసుకుని వారు ఏం చేస్తారంటే ప్రియమైన స్నేహితులారా దైవ సంబంధమైన కనువిప్పుతో కూడిన జీవితాన్ని వరలా వారి జీవితంలో ప్రాముఖ్యతనిస్తారని దేవుడు ఈ విషయాల్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇంతకీ దేవుడు ఎవరికి విషయాలు చెప్తూ ఉన్నారు, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం దేవుడు ఎవరికి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారంటే యెరూషలేమును గూర్చి, ఇశ్రాయేలును గూర్చి తెలియజేస్తున్న మాటలుగా ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు యెరూషలేమును గురించి, ఇశ్రాయేలు వారిని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? యెరూషలేము ఒక పరిశుద్ధ స్థలము. మరి అటువంటి స్థలంలో ఉన్న దేవుని ప్రజల గురించి దేవుడు వారి మీదకి కోపం రావడానికి గల కారణం ఏంటి, వారి గురించి దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా యెరూషలేమును అంతేకాకుండా యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారి ప్రియమైన స్నేహితులారా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి విరోధంగా ఉండే మనుషులను ప్రియమైన స్నేహితులారా వారు దేవునికి విరోధంగా ఉన్న మనుషులకు వారు అక్కడ ఆశ్రమిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారో అటువంటి వారికి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు యెరూషలేములో ఆశ్రయమిస్తూ ఉన్నారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా వారి మధ్య వీరిని ఉంచుకుంటూ, అంటే ఆశ్రయం ఇచ్చి వారితో వీరు కలిసిపోతూ, వారితో వీరి చేతులు కలిపి వారు ఏదైతే దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారో వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా అటువంటి పనులు వీరి జీవితాల్లో చేస్తూ ఉన్నారు. వారు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు అటువంటి వారికి వీరు యెరూషలేములో ఆశ్రమిస్తూ వారితో వీరి చేతులు కలుపుతూ వారితో పాటు వీరేం చేస్తూ ఉన్నారండి, దేవునికి విరోధమైన పనులు వీరు చేస్తూ ఉన్నారు. దేవునికి విరోధమైన పనులు చేస్తున్న వారిని వీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు.
ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు చూస్తూ ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోయారు. అంతేకాకుండా దేవుడు ఇటువంటి పనులు చేస్తే దేవుడు సహించడనే విషయాన్ని వీరు మర్చిపోయారు. అంతేకాకుండా ఇవన్నీ మర్చిపోయి భక్తిహీనులతో కలిసిపోయి వీరు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధమైన క్రియలు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు వారు ఇటువంటి స్థితికి దిగజారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే దేవుడు చూస్తున్నాడని వీరికి తెలిసినా ఆ విషయాన్ని వీరు మర్చిపోయారు. దేవుని గురించిన విషయాలు మర్చిపోయి వీరు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులతో కలిసిపోయి వారితో వీరి చేతులు కలిపి వారు ఎలాగైతే దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారో వీరు కూడా ఆ పనులు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, చేస్తున్న వారిని ఖండించకుండా వారిని ప్రోత్సహిస్తూ వీరు కూడా వారితో కలిసిపోయారంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి స్థితికి ఇశ్రాయేలు వారు దిగజారిపోయారు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు బజారు పనులు వీరు చేస్తున్నారు. బజారు పనులు అంటే ఏంటో ప్రియమైన అవన స్నేహితులారా, బజారు జీవితాలు విభిచార సంబంధమైన పనులు వీరు చేస్తూ ఉన్నారు. విరోధమైన వారు చేస్తున్నప్పుడు వారిని ఖండించడం మానివేసి, వారు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పడం మానివేసి వీరు కూడా వారితో కలిసి ఏం చేస్తున్నారండి, విభిచార సంబంధమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని విలువ తీసే పనులు వీరు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని విలువ తీసే పనులు చేస్తూ భక్తినులుగా వీరు కూడా మారిపోయారు. ఎవరండి? ఇశ్రాయేలు వారు మారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు మనం దేవుని వాక్యం చూస్తున్నాడు మనకు తెలియజేయబడుతుంటాయి. కనుకనే దేవుడు ఏమంటూ ఉన్నారంటే వీరి గురించి యెహెజ్కేలు గ్రంథం 22:12 మనం చూస్తున్నప్పుడు నన్ను మరిచిపోయి అని దేవుడు అంటూ ఉన్నారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, నేను మీ మధ్య ఉన్నాను. యెరూషలేము ఒక పరిశుద్ధమైన స్థలము, అటువంటి స్థలంలో నేను ఉన్నాను. అంతేకాకుండా మీరు చేస్తున్న పనులు నేను చూస్తూ ఉన్నాననే విషయాన్ని మీరు మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు, నా భయము మీలో లేదు, నా గురించిన విషయాలు మర్చిపోయి దేవునికి విరోధమైన వారితో కలిసి మీరు కూడా ఏం చేస్తున్నారు, పాపాన్ని చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారంటే వీరు ఏం చేస్తున్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని మర్చిపోయారు. యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు ఏం చేశారండి, ఇశ్రాయేలు వారు దేవుని మర్చిపోయి ఎవరైతే విరోధంగా ఉన్నారో దేవునికి అటువంటి వారికి అక్కడ ఆశ్రయం ఇచ్చి వారు విరోధంగా పనులు చేస్తున్నప్పుడు వారితో వీరు కలిసిపోయారు. వారితో కలవకూడదు, వారిని ఖండించాలి, వారిని వెళ్ళగొట్టాలి. కానీ వీరు ఏం చేశారంటే వారితో కలిసిపోయి వీరు కూడా ఏం చేస్తున్నారు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు, వీరు చేస్తూ ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు, మేము చేస్తున్న పనులు దేవుడు సహించిన విషయాన్ని మర్చిపోయి భక్తిహీనులుగా వీరు కూడా మారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఇంకా దేవుడు ఏమంటూ ఉన్నారంటే నరహత్యకై లంచము పుచ్చుకుని వారికి మీరు ఆశ్రయం ఇస్తూ వారితో మీరు చేతులు కలిపి వారికంటే ఏ క్రియలు చేసే వారికి ఇశ్రాయేలు వారు మారిపోయారంటే దేవునికి విరోధంగా ఉన్న వారికి వారు ఆశ్రయం ఇచ్చారు. వారితో కలిసి వీరు విరోధమైన పనులు చేస్తూ వారికంటే వారికంటే ఎక్కువగా పాపాన్ని చేసేవారికి ఎవరు మారిపోయారండి, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మారిపోయారంటే దేవుని ప్రజలు మారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ప్రజలు దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోవడం అంటే ఇదే ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఆనాడే కాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా క్రైస్తవ సంఘాలలో ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రజలుగా ఉంటూ ఉంటారు. చాలామంది యవనస్తులు మనం చూస్తుంటాం, యవన బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలుగానే ఉంటారు. దేవుని ప్రజలే దేవుని సన్నిధికి వచ్చి క్వైర్లో ఉండి పాటలు పాడి దేవుని మహింపరుస్తారు, ఆరాధనలో దేవుని మహింపరుస్తారు, వాయిద్యాలు వాయిస్తూ దేవుని మహింపరుస్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ప్రజలుగానే దేవుడు కోరినట్లే జీవిస్తున్నాము అన్నట్లు బయటకు నటిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, తెర వెనక వారి జీవిత విధానం మనం చూస్తూ ఉంటే కనుక దేవుడి సంఘంలో ఉన్న వారితోనే ప్రేమ కార్యకలాపాలు వారు నడిపిస్తూ ఉంటారు, కొనసాగిస్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా వారు చేస్తూ చివరికి సంఘాలలో విభేదాలు కలిగేలా, సంఘాలలో చీలికలకు నీటి దినాల్లో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలు చాలామంది కలుగు చేస్తున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే బయటకు దేవుని ప్రజలుగానే వారు బయటకు చలామణి అవుతుంటారు. కానీ తెర వెనక వారు ఇటువంటి కార్యకలాపాలు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ వాయవరుసలు లేకుండా పాపపు జీవిత విధానం వారు కలిగి జీవించడం ద్వారా ఇటువంటి పరిస్థితులను సంఘాల్లో కలుగు చేస్తున్న ఎంతోమంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారి గురించి అంటూ ఉన్నారు. వారు కూడా ఏం చేశారండి, దేవుని ప్రజలే, యెరూషలేము ఒక పరిశుద్ధమైన స్థలం, అటువంటి స్థలంలో ఏం చేశారంటే విరోధంగా ఉన్న వారికి ఆశ్రయం ఇచ్చారు. వారు దేవునికి విరోధంగా పనులు చేస్తున్నప్పుడు వీరేం చేయాలి, వారిని ఖండించవలసింది పోయి వారితో కలిసి వీరు కూడా ఇంకా ఎక్కువగా ఏమైనా క్రియలు చేస్తూ దేవుడు ఉన్నారనే విషయాన్ని, దేవుడు వారిని చూస్తున్నారనే విషయాన్ని, దేవుడు ఇవన్నీ సహించడనే విషయాన్ని వారు మరిచి వీరు కూడా భక్తిహీనులుగా మారిపోయారంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి వారే దినాల్లో క్రైస్తవ యవన బిడ్డలు కొంతమంది సంఘాలలో మనకు కనబడుతూ ఉంటారు.
ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి వారు గుర్తించాల్సిన విషయాలు ఏమిటంటే, దేవుని సంఘానికి నీవు ఎందుకు వెళ్తున్నావు, దేవుని సన్నిధికి నీవు ఎందుకు వెళ్తున్నావంటే నీవు దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నావు. నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవుని సన్నిధికి నీవు వెళ్తూ ఉన్నావు. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, అనేకులకు క్రీస్తుని నీ జీవితం ద్వారా చూపించడం కొరకు, దేవుని గురించిన విషయాలు బాగా నేర్చుకోవడం కొరకు దేవుని సన్నిధికి నీవు వెళ్తూ ఉన్నావు. అంతేకాకుండా నీవు వెళ్తున్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని సన్నిధికి నీవు వెళ్తూ ఉన్నావు. అంతేకాకుండా క్రీస్తులో ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుని సన్నిధికి నీవు వెళ్తూ ఉన్నావు తప్ప, దేవుని సన్నిధికి వెళ్తూ తెర వెనక ఇటువంటి ప్రేమ కార్యకలాపాలు, వాయావరసలు లేని మాటలు మాట్లాడే పరిస్థితి నువ్వు నీ జీవితంలో కలిగించుకుంటూ ఇతరులతో ఈ విధంగా మాట్లాడుతూ దేవునికి, దేవుని సేవకులకు అపకీర్తి కలుగు చేసే పరిస్థితులకు కానే కదా అనే విషయాన్ని తప్పక నీవు గ్రహించాలి. ఒకవేళ ఇటువంటి జీవిత విధానం నీలో ఉంటే గనక, ఆనాడు దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం. దేవుని యాజకుని కుమారులైన ఏలీ కుమారుల పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, వారు దేవుని సన్నిధికి వస్తున్న వారితో పాపాన్ని చేశారు కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, వారు దేవుని కోపానికి గురయ్యారు. మరణ శిక్షను వారి జీవితాలు వారు పొందుకున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయాలు మనకి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మొదలుకొని 4వ అధ్యాయము 22వ వచనం వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక యాజకుడైన ఏలీ కుమారులు చేసిన పాపం గురించి, వారి మీదకి వచ్చిన దేవుని కోపం గురించి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక ప్రియమైన యవన స్నేహితులారా, నీవు ఎవరి దగ్గరికి వస్తున్నావో, ఎవరి వాక్యాన్ని వింటున్నావో, ఏ దేవునిని ఆరాధిస్తున్నావో ఆ దేవుని భయము కలిగి ఆయన సన్నిధిలో నీ తోటి ఆత్మీయ స్నేహితులతోని, అంతేకాకుండా సంఘ సేవకుని పిల్లలతోని, అంతేకాకుండా సంఘ సేవకుని కుటుంబములతో మిసిలుకునుట, నడుచుకునుట నీకు చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి ఆత్మీయ జీవితానికి నీ జీవితంలో నీవు చోటు ఇవ్వకుండా వాయావరసలు లేని మాటలు, ప్రేమ కార్యకలాపాలు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలోనే నీవు నడిపించే పరిస్థితులు నీవు ఉంటే కనుక, ఆనాడు ఏలీ కుమారుల మీదకి ఎలాగైతే దేవుని కోపం వచ్చిందో నీ మీదకి కూడా దేవుని కోపం రాక తప్పదు. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు వారి పరిస్థితి కూడా మనం చూడగలం. ఇశ్రాయేలు వారు ఏం చేశారంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి విరోధంగా ఉన్న వారికి యెరూషలేము, పరిశుద్ధ స్థలమైన యెరూషలేములో వారు ఆశ్రయం ఇచ్చారు. వారు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు వారిని ఖండించకుండా వీరు కూడా వారితో కలిసి దేవునికి విరోధమైన మరీ ఎక్కువగా ఏ క్రియలు చేయడం ద్వారా దేవుని కోపము వీరి మీదకు వచ్చింది. దేవుడు వీరిని చల్లా చెదురుగా చేయడానికి, అన్ని జనులు వీరిని చెదరగొట్టడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఆ దినాన్ని దేవుని కోపం ఇశ్రాయేలు వారి మీదకి ఎలాగైతే వచ్చిందో, ఈ దినాన్ని నీవు కూడా దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఇటువంటి పాపపు జీవితాన్ని, పాపపు అలవాట్లు నీ జీవితంలో నీవు ఉంటే, పాపపు పనులు చేసే జీవితం నీవు జీవిత విధానంగా నీ జీవిత విధానం ఉంటే గనక, నీ మీదకి ఆ దినాన్ని ఇశ్రాయేలు వారి మీదకి వచ్చిన కోపము కంటే మరీ ఎక్కువ కోపము, దేవుని కోపం నీ మీదకి రాక తప్పదనే విషయాన్ని నీవు తప్పక గ్రహించాలి. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలు అంటే ఏంటో యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12 నుండి 15, 16 వచనాలు రాయబడిన వాక్య వచనాలు నుండి ఈ విషయాలు మీకు అర్థమయ్యా నేను తలుస్తూ ఉన్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అంటే ఆయన మందిరం, ఆయన పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మందిరంలో పరిశుద్ధంగా ఉండవలసిన నీవు, ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన నీవు, ఆయన మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని మహింపరచవలసిన నీవు అక్కడ వాయవరసలు లేకుండా పాపపు మాటలు మాట్లాడుతూ ప్రేమ కార్యకలాపాలు దేవుని మందిరంలో నీవు కొనసాగించడం అనేది దేవుని మర్చిపోవడం. ఇటువంటి వారి మీదకి ఆనాడు ఇశ్రాయేలు వారి మీదకి ఎలాగైతే దేవుని కోపం వచ్చిందో, ఆనాడు ఏలీ కుమారుల మీదకి ఎలాగైతే దేవుని కోపం వచ్చిందో, ఈనాడు కూడా ఇటువంటి వారి మీదకి దేవుని కోపం రాక తప్పదు. వారు కూడా దేవుని కోపాన్ని, దేవుని శిక్షణ వారి జీవితాల్లో చూస్తారు. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక ఈ వారి అంశ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరిలోనైనా ఇటువంటి పరిస్థితులు ఉంటే గనక, ఈ దినాన్ని అటువంటి పరిస్థితులకు స్వస్తి చెప్పి ఆ పరిస్థితిని విడిచిపెట్టగలిగితే, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించగలిగితే, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషకరమైన పరిస్థితులను మీ జీవితంలో మీరు చూడగలరు. ఒకవేళ అదే జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుని కోపానికి మీరు గురవక తప్పదు. వచ్చేవారం ప్రియమైన యవన స్నేహితులారా, ఇదే అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాన్ని లోతుగా మనం ధ్యానం చేసుకుని ఈ అంశ ధ్యానంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుల కొడుకుని ముగింపు ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు యవనస్తుల కొడుకులో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసాం. మరెన్నో అద్భుతమైన విషయాల్ని, హెచ్చరికలతో కూడిన విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని, వాక్యాన్ని వినుట ద్వారా వారు ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే దాన్ని సరి చేసుకుని నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి జీవించాలి. మీరు కార్యాన్ని జరిగించండి. నిజమే దేవా,
ఆనాడు ఇశ్రాయేలు వారు నిన్ను మరిచిపోవడం ద్వారా నీకు విరోధమైన పనులు చేసే వారితో కలిసిపోవడం ద్వారా వారి జీవితాలు నీ కోపానికి గురై ఇటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నారు. ఈ వాక్యం ద్వారా మాట్లాడినదేవా ఏలి కుమారు పరిస్థితి ఏ విధంగా మారిపోయింది వాక్యం ద్వారా మాట్లాడినదేవా. మరి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళి ఇటువంటి పనులు చేసే ఇటువంటి పాపపు ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే వారు ఇప్పుడే వారి మారు మనసు పొంది వారి యొక్క పరిస్థితులను విడిచిపెట్టి నీవు కోరే ఆత్మీయతలోనికి వచ్చి నీ సన్నిధికి వెళ్ళి పాప క్షమాపణ నీ ద్వారా పొందుకొని ఒక నూతన జీవితాన్ని దినాన్ని వారు ప్రారంభించగలిగేలా మీరు కార్యం చేయించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కూడా ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.